తన కొడుకులో దేవుని యొక్క ఆలయంలో స్తంభముగా నిలిచేటువంటి జీవితము, దాని ద్వారా కొన్ని అంశాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. 3 అంశాలు గుర్తున్నాయా? ఎందుకంటే ఆ యొక్క ఆలయంలో నివసించేటువంటి వారిని దేవుడు ఎలా నిలువబెడతాడంటే ఒక స్తంభముగా నిలువబెడతానని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో మనకు పరిశుద్ధ లేఖల ద్వారా తెలియపరిచింది. మరి ఆ స్తంభము ఏ రీతిగా అయితే నిలిచి ఉంటుందో, ఆ స్తంభము ఎలాగైతే ఉంటుందో దాని గురించి కొన్ని మాటలు మనము పరిశుద్ధాత్ముడు మనతో పంచుకొని ఉన్నారు. గడిచినటువంటి వారంలో 3 అంశాలను మనము ధ్యానం చేశాము. ఒకటి, స్తంభము స్థిరముగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేశాము. పరిస్థితులు మారినను విశ్వాసము మారకూడదు. కొన్ని విషయాల్లో మనము స్థిరముగా ఉండాలి. స్తంభము ఏ రీతిగా అయితే స్థిరముగా ఉంటుందో ఆ రీతిగా మనము కూడా కొన్ని విషయాల్లో స్థిరముగా ఉండాలని గడిచినటువంటి పునరుద్ధాన కూడికలో మనము ధ్యానం చేసుకున్నాం. ఒకటి, ప్రార్థనలో స్థిరముగా ఉండాలి. రెండవది పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి. మూడోది, దేవుని యొక్క వాక్యములో మనం ఏముండాలి? స్థిరముగా ఉండాలి అని మనం ధ్యానం చేసుకున్నాము. అదే రీతిగా రెండవదిగా మనం చూసినట్టయితే స్తంభం అనేది భారము మోస్తుందని చెప్పాము. ఏం మోస్తున్నామా? భారము. అదే రీతిగానే దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని విశ్వసిస్తూ నడుస్తున్నటువంటి మనము ఇతరుల యొక్క భారాన్ని కూడా మనం ఏం చేయాలంటే మోయాలి. ఎందుకనగా క్రీస్తు మన భారమును ఏం చేశాడు? తన భుజాల మీద వేసుకొని ఆ యొక్క గోల్గొతా కొండ మీద కల్వరి శిలువలో తన రక్తాన్ని ఏం చేశాడు? కార్చాడు. మరి అదే రీతిగా ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనము కూడా ఇతరుల యొక్క భారాన్ని మనం కూడా ఏం చేయాలి? మోయాలని అన్నాడు. బలహీనులను మనం ఏం చేయాలంటే బలపరచాలి. ఆ స్తంభం ఏ రీతిగా అయితే భారము మోయించున్నదో అదే రీతిగా మనము కూడా ఇతరుల యొక్క భారములు ఏం చేయాలి? మోయాలని మనము పరిశుద్ధ లేఖనం ద్వారా తెలుసుకున్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే స్తంభము దేవునిని మహిమపరుస్తుందని చెప్పాము. స్తంభం ఏం చేస్తుందమ్మా? దేవునిని మహిమపరుస్తుంది. అంటే మన జీవితము దేవుడు మహిమపరిచేటువంటి జీవితముగా ఉండాలి. మన మాటలు కావచ్చు, మన పనులు కావచ్చు, మన క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రతిబింబించే రీతిగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచేటువంటి రీతిగా ఉండాలని మనము గడిచినటువంటి వారంలో మనము ధ్యానం చేసుకున్నాము. సొలొమోను మందిరము కట్టినప్పుడు ఆ మందిరములో 2 స్తంభాలను ఆయన ఏర్పాటు చేశారని కూడా మనము తెలుసుకున్నాము. ఒకటి యాకోబు అనేటువంటి స్తంభము, రెండోది వచ్చేసి బోయాజు అనేటువంటి స్తంభముని నిలువ పెట్టినని మనకి పరిశుద్ధ లేఖనంలో మనము తెలుసుకున్నాము. యాకోబు స్తంభం అనేది స్థిరపరుస్తాడు అనగా ఆయన స్థిరపరుస్తాడు అనేటువంటి అర్థము వస్తుంది. బోయాజు స్తంభము అనగా ఆయనలోనే ఏముందమ్మా? బలం ఉంది. ఈ అర్థాలు ఇచ్చేటువంటి 2 స్థిరమైనటువంటి మహిమపరిచేటువంటి స్తంభాలను దేవుడు ఏం చేశాడంటే అక్కడ నిలవబచ్చాడు. మరి ఈరోజు ప్రియజనులారా, స్తంభములకు ఉన్నటువంటి మరొక కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలను మనము జ్ఞాపకము చేసుకుందాము. అది కానీ చూసినట్లయితే కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. చాలా సో ఇక్కడ మనము కోరాహు కుమారులు పలుకుతున్నటువంటి మాటలు, దేవుని యొక్క ద్వారము దగ్గర నిలబడుతూ వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుడు గుడారములు నివసించుడు కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద నుండుట నాకిష్టము అని కోరాహు కుమారులు ఏం చేస్తున్నారమ్మా? తెలియపరుస్తూ ఉన్నారు. మరి ప్రియదేవులారా, జ్ఞాపకము చేసుకోవాలి,
దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా నిలవబడాలంటే నీవు కూడా ఏం చేయాలంటే స్తంభము దేవుని యొక్క సన్నిధిలో నిలుస్తున్నట్లుగానే నీవు కూడా ప్రతి ఒక్క పునరుద్ధాన కూడికలో దేవుని యొక్క ఆలయములో నువ్వు ఏం చేయాలంటే నిలవబడాలి. దేవుని యొక్క ఆలయములో ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టకరం అని అంటున్నాము. మరి ప్రీతి అంటారా, ఆ ఒక్క దినమున గడపలేక ఎంతో మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను ఏం చేస్తున్నారు, కోల్పోవచ్చున్నారు. మరి అనార్థిగానే ప్రీతి అంటారా, దేవుని యొక్క లేఖనం ఏమంటుందంటే స్తంభము దేవుని యొక్క సన్నిధిని ఏం చేస్తుందంటమ్మా, నిలుస్తూ ఉంది. అందుకనే ఇక్కడ కోరావు కుమారులు అంటున్నటువంటి మాట ఏంటంటే నీ యొక్క ద్వారము దగ్గర నుండుట నాకు ఇష్టము అంటున్నారు. ఆయన సన్నిధిలో గడపడం అంటే వారికి ఇష్టం అంట. ఆయన యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టకరమని కోరాహు కుమారులు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క బలమును తెలుసుకున్నారు, దేవుని యొక్క సన్నిధిని గురించి గొప్పతనం తెలుసుకున్నారు, అదేవిధంగా ఆయన యొక్క మహిమ ప్రసన్నతను తెలుసుకొని ఆయన ఉంటేనే బలం ఉన్నది మనకి అని తెలుసుకొని ఆయన వారి అందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో గడపడం అనేది వారు తెలుసుకున్నారు. మరి అందుకని ఒక్క దినము దేవుని సన్నిధిలో వారు ఏం చేయాలంట, గడపాలి. మనము కూడా దేవుని సన్నిధిలో ఉండేవారిగా ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుతారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. వారిని దేవుడు ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి బలముతో వారిని నింపుతూ ఉంటాడు. అందుకని దేవుని సన్నిధిలో ఉండే వారిని దేవుడు ఏం చేస్తాడంటమ్మా, నడిపిస్తాడు. అందుకని కోరాహు కుమారులు అంటున్నారు ఆయన ద్వారము వద్ద మేమేం చేసామా, నుండుట మాకు ఇష్టము. భక్తిహీనుడు గుడారంలో నిలుచుట కంటే నా దేవుని మందిరము ద్వారము వద్ద నేను నుండుట నాకు ఇష్టం అని అంటున్నారు. అందుకని దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే నేను దేవుడు నడిపిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలోకి నువ్వు వస్తే దేవుని యొక్క ప్రసన్నత నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో నేను నిలబడి దేవుడు గణపరుస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను కూడా ఏం చేస్తాడు, గణపరుస్తాడు. అందుకని కోరాహు కుమారుడు తెలుసుకున్నటువంటి వారు అంటున్నటువంటి మాట ఏంటంటే నీ గుడారములో ఒక దినము, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టకరం. అంటే దీన్ని బట్టి దేవుని సన్నిధిలో ఏముంటుంది, శ్రేష్ఠ అనేది ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏముంటుంది, దీవెనలు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఏముంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏముంటుంది అంటే బలం ఉంటుంది. దేవుని సన్నిధికి నువ్వు వస్తే నువ్వు మొత్తము కూడా ఏం చేస్తావంటే బలము పొందుకొని ఏం చేస్తావు, నడవగలుగుతావు. అందుకని ప్రియరా అంటున్నారు కదా, దేవుని సన్నిధిలో ఉండే వారిని దేవుడు ఏం చేస్తారంటమ్మా, నడిపిస్తాడు. ఆయన సన్నిధే మనకు బలము. ఒకనొక దినమున ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వస్తున్నప్పుడు స్తంభము, మేఘ స్తంభం అని ఒకటి ఉన్నది. ఆ మేఘ స్తంభము ఇశ్రాయేలు ప్రజలకు పగలు ఎలా ఉందంటే మేఘం అడ్డుగా వచ్చి అది అలసిపోకుండా ఏం చేశారంటే వారిని ఐగుప్తు దేశం నుంచి ఏం చేశారంటే కానాను దేశానికి నడిపిస్తూ ఉంది. మరి అక్కడ ఏ స్తంభం వారికి సహాయపడుతూ వచ్చింది, మేఘ స్తంభము. ఏ స్తంభమా, మేఘ స్తంభము. అదే రాత్రి వేళకు వచ్చినప్పుడు వారు నడవలేని చీకట్లో ఉన్నప్పుడు దేవుడు అగ్ని స్తంభముగా ఉండి ఆ ప్రజలను ఏం చేశారు, ఐగుప్తు దేశం నుంచే నడిపించారు. మరి అందుకని ప్రియతంటారా దేవుని నమ్మి దేవుని యొక్క గుడారములు నివసిస్తున్నటువంటి వారిని, దేవుని గణపరుస్తున్నటువంటి వారిని, దేవుని యొక్క బలముతో నింపబడినటువంటి వారికి దేవుడు ఒక మేఘ స్తంభముగాను ఒక అగ్ని స్తంభముగా దేవుడు ఏం చేస్తున్నారు, వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నారు. అందుకనే స్తంభము దేవుని యొక్క సన్నిధిలో నిలుస్తూ ఉన్నది. మొదట స్తంభము స్థిరముగా ఉంటుంది, రెండవది స్తంభము భారాన్ని మోస్తుంది, మూడవది స్తంభము దేవుని మహిమపరుస్తుంది, నాలుగవది స్తంభము దేవుని యొక్క సన్నిధిని ఏం చేస్తుందమ్మా, నిలుస్తూ ఉంటుంది. అందుకనే ఉదాహరణ మనం చూసినట్లయితే నిర్గమ కాండము 13వ అధ్యాయములో మనం కానీ చూసినట్లయితే 21వ వచనము 22వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వారి దేవుడికి మొరపెట్టినప్పుడు వారిని ఆలకించి ఆనాడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారమ్మా, నడిపించుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు వారి ముందర నడిచి వారిని ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి నడిపించారమ్మా, కానాను దేశంలోకి నడిపించారు. అందుకే నిర్గమ కాండము 13వ అధ్యాయము 21, 22వ వచనంలో మనం చూసినట్లయితే వారు
వారు వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడుచుచూ వచ్చాడు దేవుడు. రాత్రి వేళ వారికి వెలుగు కలిగించుటకై ఎక్కడ అగ్ని స్తంభంలో ఉండి వారిని నడిపించాడు. పగటి వేళ వారు ఉన్నటువంటి ఆ ఎండను తప్పించడానికి ఇదిగో వారికి పగటి వేళలో వారు నడిపించడానికి ఏం చేశాడమ్మా, దేవుడు వారి త్రోవలలో మేఘ స్తంభంలో నుండి వారికి దేవుడు ఏం చేశాడు, ముందుగా ఉండి నడిపించారు. మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, ఎవరైతే దేవుని మీద తమ సమస్త భారం వేసి విశ్వాసంతో ఉంచుతారు, వారికి ముందుగా దేవుడు ఏం చేస్తారంటే మేఘములో ఉండి నడిపిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వారిని మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయంగా ఉండి ఆనాడు ఐగుప్తు దేశం నుంచి వారిని ఏం చేశాడు, నడిపించుకుంటూ వచ్చాడు. అందుకని యేసయ్య మన ముందు నడిచినప్పుడు మనకి ఎలాంటి భయం అనేది ఉండదు. అందుకని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మేఘస్తంభంలో నుండి వారికి నడిపించుకుంటూ వచ్చాడు. అలాగే రాత్రి వేళ వెలుగు కలుగునికై అగ్ని స్తంభంలో నుంచి వారిని ఏం చేశాడమ్మా, నడిపించుకుంటూ వచ్చాడు. అందుకనే దేవుని యొక్క స్తంభంలో ప్రియజనుడా, స్తంభము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ముందుగా నడుస్తూ సమస్త విషయాలు వారికి ఏం చేసినట్టే తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ రోజు ఆనాడు ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన సన్నిధిలో ఒక స్తంభముగా నిలబడాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఒక 1000 దినములు ఒక రోజు కలుపుటే 1000 దినముల కంటే శ్రేష్టకరమని తెలుసుకొని భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని యొక్క ద్వారమునంతా నివసించుట నాకు ఇష్టమని కోరాహు కుమారులు ఏ రీతికైతే అంటున్నారు, ఈ రోజు నువ్వు కూడా నా సన్నిధిలో నిలిస్తే నాకు బలం వస్తుంది, నా దేవుని సన్నిధికి నేను ఆయన గణపరిస్తే ఆయన నన్ను గణపరుస్తాడు, ఆయన మహిమపరిస్తే ఆయన నన్ను మహిమపరుస్తాడు అని నువ్వు తెలుసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు దేవుని గారిని గణపరుస్తున్నట్లయితే, దేవుని గారు నువ్వు హెచ్చిస్తున్నట్లయితే ఆయన నిన్నేం చేస్తాడు, హెచ్చిస్తాడు, ఆయన నిన్ను గణపరుస్తాడు. అందుకని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మేఘ స్తంభముగా ఉండి నడిపించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి వేళ వెలుగు స్తంభముగా ఉండి అగ్ని స్తంభముగా ఉండి దేవుడు ఏం చేసిన వాడిని నడిపించాడు. అందుకని ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒక స్తంభముగా నిలవబడాలంటే నువ్వు ఆ స్తంభము దేవుని సన్నిధిలో నిలిచినట్లుగా నీవు కూడా ఎక్కడ నిలవబడాలి, దేవుని సన్నిధిలో నిలవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకని స్తంభం వరకు ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటో తెలుసా, ఆ స్తంభం ఎక్కడ నిలిచి ఉన్నదంటమ్మా, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నది. ఈరోజు నువ్వు ఎక్కడ నిలుస్తున్నావు, ప్రతి ఒక్క పునరుద్ధాన కొడుకులు నీవు ఎక్కడ ఉంటున్నావు, నీవేమి చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు కూడా పరిశీలన చేసుకోవాలి. అందుకని ఆ స్తంభం స్థిరత్వానికి గుర్తుగా ఉంటుంది. మన జీవితం కూడా స్థిరముగా ఉండాలి, మన బ్రతుకులు కూడా స్థిరముగా ఉండాలి. మనం కాక ప్రతి ఒక్క విషయంలో మన స్థిరులై ఉండాలి. స్థిరులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడమ్మా, పూర్ణులుగా స్వతంత్రులుగా వారిని చేస్తారని చెప్పాడు. మరి అందుకని ప్రియతుడా, ఆ స్తంభము స్థిరముగా దేవుని సన్నిధిలో నిలిచినట్లుగా మీరు మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండినప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తాడమ్మా, నడిపిస్తాడు. ఆయన సన్నిధి మనకి ఎలా వస్తుంది, బలముగా వస్తుంది. హల్లెలూయా. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఆ స్తంభం అనేది ఎప్పటికీ కూడా కదలబడదు. మా స్తంభం ఎప్పుడైనా కదులుతుందా? ద పిల్లర్ డిడ్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అమ్మా. ఆ స్తంభం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎప్పుడు కూడా కదలబడదు. స్తంభానికి ఉన్నటువంటి 5వ లక్షణంగా మనం చూసినట్లయితే ఏంటంటే స్తంభం ఎప్పటికీ కూడా కదలదు. కనుక మనల్ని ప్రీతిగా విడిచిపెట్టినను దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టు. మనుషులు మనల్ని విడిచిపెట్టినను దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పటానికి నరుడిని కాదట. నీకు ఏ మాట అయితే ఇచ్చాడు, నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో మిమ్మల్ని కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను మేము ప్రవేశపెడతానని ఆనాడు అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను దేవుడు ప్రమాణం చేశాడు. కాబట్టి తన సంతానం కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశంలోకి మిమ్మల్ని నేను ఏం చేస్తాను,
నడిపిస్తానన్నాడు. మరి ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి మాట ఈరోజు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నీ పట్ల నెరవేర్చబడతాడు. అయితే మనుషులు ఎలా ఉంటారంటే ఏం చేస్తారు? విడిచిపెట్టేటువంటి వారిగా ఉంటారు. మనుషులు నిన్ను విడిచిపెట్టినను దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడిపై ఆధారపడేటువంటి జీవితం ఎలా ఉంటుందంటే అది స్థిరముగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? స్థిరముగా. నీ జీవితం కూడా స్థిరముగా ఉండాలంటే, నీ జీవితం కూడా ఆ స్తంభం కదలపడకుండా ఎలాగైతే స్థిరముగా ఉండదు అలాగనే నీ జీవితం కూడా స్థిరంగా ఉండాలంటే నీ జీవితం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద ఆధారపడి. అందుకని దేవునిపై ఆధారపడేటువంటి జీవితము ఎలా ఉంటుందమ్మా? స్థిరముగా ఉంటుంది. స్థిరత్వంలో ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. స్థిరత్వంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. స్థిరత్వంలో ఎన్నో ఆశీర్వాదములు ఉన్నాయి. ఆ స్థిరత్వము ఒక క్రమము అనేది అలవాటు పరుచుకున్నట్లయితే ఆ క్రమాన్ని బట్టి, ఆ స్థిరత్వాన్ని బట్టేసి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. అందుకని నిన్ను ఆయన అరిచేతుల మీద నిన్ను చెక్కుకున్నాడు. కనుక నేను మనుషులందరూ విడిచిపెట్టినా సరే, నీ భర్త విడిచిపెట్టినా సరే, నీ బంధువులు విడిచిపెట్టినా సరే, నీ కన్నవారు విడిచిపెట్టినా సరే, నీ తోబుట్టులు విడిచిపెట్టినా సరే, నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి నీ యొక్క స్నేహితులు విడిచిపెట్టినా సరే, ఎవరు నిన్ను విడిచిపెట్టడమ్మా? దేవుడు విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? దేవుడు స్థిరముగా ఉండేటువంటి దేవుడు. దేవుడు ఒక మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. కనుక ఆయన పైన నీ జీవితం ఆధారపడితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆ స్తంభము స్థిరముగా ఉండినట్లుగా, ఆ స్తంభము కదలపడకుండా ఏ రీతికైతే స్థిరముగా ఉంటుందో నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? స్థిరముగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకని స్తంభం వరకు ఉన్నటువంటి 5వ లక్షణం ఏంటంటే స్తంభము ఎప్పటికీ కదలదు. ఎప్పటికీ. ఇట్ ఈస్ నాట్ నెవర్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇది ఎప్పుడు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదలదనమాట. అలాగే నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నిన్నేం చేస్తాడు తెలుసా? అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క ఆలయంలో నువ్వు ఒక స్తంభముగా నిలబడాలంటే నువ్వు ఎలా ఉండాలి కదా? ఆ స్తంభము స్థిరముగా ఉన్నట్టు నీవు స్థిరముగా ఉండాలి. ఆ స్తంభము భారాన్ని మోస్తున్నట్లు నీవు ఇతరుల భారాన్ని మోస్తూ ఉండాలి. ఆ స్తంభము ఏ విధంగా అయితే దేవుని మహిమపరుస్తుందో నీవు దేవుని మహిమపరిచే జీవితముగా ఉండాలి. ఆ స్తంభము దేవుడి యొక్క సన్నిధిలో ఏ రీతిగా అయితే నిలుస్తూ ఉండదో అదే రీతిగా నీవు కూడా దేవుడి సన్నిధిలో నిలిచి ఉండాలి. అప్పుడే ఎప్పటికీ కూడా నువ్వు కదల్చబడవు. ఆ స్తంభం ఏ విధంగా అయితే కదల్చుకొని ఉంటుందో, ఆ స్తంభం ఏ విధంగా అయితే స్టాండర్డ్ గా ఉంటుందో అలాగనే నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అందుకని మనుషులు విడిచిపెట్టినను దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందుకని స్తంభము ఎప్పటికీ కూడా కదలదు. నీ జీవితం కూడా కదలకుండా దేవుడు చేస్తాడు. అక్కడే ఉండి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆయన నమ్మినట్లయితే, ఆయన అందరూ విశ్వాసం ఇచ్చినట్లయితే, ఆయన మార్గంలో నడుస్తున్నట్లయితే, ఆయన మీద నీ భారాన్ని వేసి ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము అని నువ్వు కానీ ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడు నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, ఏ చింతనతో ఉన్నా సరే దేవుడు నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. ఆ బాధ నుంచి నిన్నేం చేస్తాడు? విడుదల నీకు కలుగ చేస్తాడు. కనుక ప్రియమైన జ్ఞాపకం చేయండి, ఆ స్తంభం కదలబడినట్టుగా నీ జీవితాన్ని కొంచెం దేవుడు ఏం చేయబోతున్నాడు? స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక మాట మనం జ్ఞాపకం, స్తంభం అనేది సత్యానికి సాక్షిగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? సత్యానికి సాక్షిగా ఉంటుంది. మరి చూద్దాము, 1 తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 1 తిమోతి పత్రికలో దేవుడి యొక్క ఆలయంలో ఒక స్తంభముగా నిలిచేటువంటి నీ జీవితంలో ఉండాల్సినటువంటి ఒక మరొక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 3:15. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు
స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. మరి ప్రియమైన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు రాస్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? శీఘ్రముగా నీ యొద్దకు వచ్చుదనని నిరీక్షించుచున్నాను. పౌలు గారు అంటున్నారు, తిమోతి దగ్గరికి రావాలని ఎక్కడి నుంచో ఆశపడుతున్నాడు, నిరీక్షిస్తున్నాడు. మరి ఆ యొక్క కారణము మరి నిరీక్షణ పట్టేసి ఆయన ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు, ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. ఏమంటే, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల, తిమోతితో అంటున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. ఎవరు? పౌలు గారు రాస్తున్నాడు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని యొక్క మందిరములో అనగా జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు అనగా 5వ వచనం ఇచ్చాడమ్మా, నీవేలాగు. జనులు అనగా ఎవరికి వాళ్ళే, నీవు నేను మనందరం కూడా ఏలాగు ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఒక సంఘంలో ఎలా ప్రవర్తించాలి, ఒక సంఘంలో తోటి సహోదరులతో ఎలా ఉండాలి, ఒక సంఘంలో తోటి సహోదరులతో మనం ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వారితో ప్రవర్తించాలి, ఏ విధంగా వారి పట్ల మనం నడుచుకోవాలి, ఈ అన్ని విషయాలు ఎలా ఉండాలో తెలియాలని నేను నీకు ఉత్తరం రాస్తున్నానని ఆ జీవము కలిగినటువంటి సంఘములో జనులకు రాస్తూ ఉన్నాడు. మన దేవుళ్ళు ఈ యొక్క సంఘములో ఏముంటుందంటే జీవము కలిగినటువంటి దేవుడు ఉంటున్నాడు. ఎవరు ఉంటున్నారమ్మా? జీవము కలిగినటువంటి దేవుడు. మరి ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములు నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా నీ ఆలోచన కలిగి ఉండాలో, ఈ అన్ని విషయాన్ని బట్టి నీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నానని అంటున్నాడు. మరి ఆ సంఘము ఎలా ఉండాలంటమా? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సత్యము పలకాలి. సత్యము దేనికి సాక్షిగా ఉందంటే సత్యానికి సాక్షిగా ఉన్నది. స్తంభము దేనికి సాక్షిగా ఉన్నదమ్మా? సత్యానికి సాక్షిగా ఉన్నది. అందుకని మనము నేషనల్ ఎంబ్లమ్ అని ఒకటి ఉందమ్మా, అది కూడా సత్యానికి చిహ్నముగా ఉంది. ఆ యొక్క స్తంభం ఇటీవల కాలంలో మనం ఒంగోలు ప్రాంతంలో కూడా ఆ టౌన్ చర్చి ఉంది, పెద్ద చర్చి. ఆ చర్చి సెంటర్ లో ఒక స్తంభం వేశారు, గుర్తుందా మీకు? ఈ మధ్య కాలంలో నేను చూసి బహుశా 1 నెల క్రితము అవుతుంది, ఆ మధ్యలో ఇదివరకు లేదు స్తంభము. ఆ స్తంభం ఆ సెంటర్ నిలబెట్టున్నారు. సో అది ఏంటి, ఏ పర్పస్ మీద నిలబెట్టేది? ఒక సత్యానికి, ఒక దానికి చిహ్నంగా గుర్తుగా ఉండే విధంగా దాన్ని ఏం చేశారు, అక్కడ నిలబెట్టారు. దానిపైన సింహం ఉంది. మన దేశం యొక్క ఎంబ్లమ్ గుర్తైనటువంటి 4 సింహాలైనటువంటి దానిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే విధంగా ప్రియజనులారా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా సత్యానికి ఎలా ఉండాలమ్మా? చిహ్నముగా ఉండాలి. ఈ స్తంభం అనేది దేనికి సాక్షిగా ఉందని అంటే మనం ఆలోచన చేసినట్లయితే అది దేనికి సాక్షిగా ఉన్నామా? సత్యమునకు సాక్షిగా ఉంది. ఈరోజు మన జీవితం కూడా సత్యానికి ఎలా ఉండామా? సాక్షిగా ఉండాలి. మన జీవితము, మన జీవించే జీవితము, మన మాట్లాడే మాట, మన బ్రతికే బ్రతుకు, ఇదంతా కూడా ఎలా ఉండాలి? ఒక సత్యానికి సాక్షిగా ఉండాలి. వినటమే కాదు, విన్నటువంటి మాటలు పరిశుద్ధ లేఖనం ద్వారా నువ్వేమైతే తెలుసుకున్నావో, పరిశుద్ధ లేఖనం ద్వారా నువ్వేమైతే గ్రహించావో, ఆ గ్రహించిన ప్రతి మాట ప్రకారం నువ్వు నడుచుకోవటమే, అదే సత్యము. ఆ సత్యము సాక్షిగా ఉండాలి. అందుకని స్తంభము సత్యానికి ఎలా ఉంటుందమ్మా? సాక్షిగా ఉంటుంది. దేవుని ముందు చేసినటువంటి ఏ వడంబడిక అయితే ఉందో, ఏ ప్రమాణం అయితే నువ్వు చేసావో, ఏ తీర్మానం అయితే నువ్వు దేవుని ముందు చేసుకున్నావో, ఆ తీర్మానానికి నువ్వేం చేయాలి? లోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకని ప్రియజనులారా, దేవుని ముందు చేసినటువంటి వడంబడికను మనము కాపాడాలి. మరి కొన్నిసార్లు బాప్తిజం తీసుకునేటప్పుడు మనం కూడా ప్రమాణం చేస్తాము, ఇక్కడి నుంచి నేను సంఘ విశ్వాసం యొక్క రొట్టె విడిచుటి యందు, తర్వాత ఇంటింటి యొక్క కలుసుటి యందు, వారి సహవాసంలో నేనేం చేయాలి? నిత్యము కలుసుకుంటూ ఉంటానని మనం ప్రమాణం చేస్తాము. ఇక్కడి నుంచి నా పాత జీవితాన్ని నేను వదిలిపెట్టుకొని ఇక్కడి నుంచి యేసుక్రీస్తులో నేను ఎలా బ్రతుకుతాను, కొత్త జీవితాన్ని నేను బ్రతుకుతానని మనం ఏం చేస్తాము? ప్రమాణం చేశాము. ఆ ప్రమాణం ప్రకారమే మనము ముందుకు నడవాలి. అందుకనే ఈ దేవుడి యొక్క ముందు చేసినట్టు వడంబడికి ఏదైతుందో, ప్రణాళిక ఏదైతుందో, ప్రమాణం ఏదైతుందో, ఆ ప్రామాణికను మనం ఏం చేయాలి? కొనసాగించాలి. అదే సత్యమునకు ఏముందమ్మా? సాక్ష్యము. ఇక్కడ స్తంభం అంటున్నారు కదా, సత్యమునకు స్తంభం ఏమై ఉన్నదంటమ్మా? ఆధారమై ఉన్నది అంటున్నాడు. ఏం ఆధారమై ఉన్నది? ఆ స్తంభం దేనికి ఆధారమైనదమ్మా? సాక్ష్యానికి, సత్యమునకు.
ఈరోజు మన జీవితం కూడా సత్యానికి ఆధారమై ఉండాలి. అలాగా ఆధారమైనప్పుడు, అలాగ నువ్వు సత్యంగా నడుచుచున్నప్పుడు, సత్యంగా పలుకుతున్నప్పుడు, సత్య జీవితాన్ని కొనసాగుతూ ఉన్నప్పుడు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తే తెలుసా, తన ఆలయంలో నిన్ను ఒక స్తంభముగా చేస్తాడు. ఆ స్తంభం ఎలాగైతే స్థిరముగా ఉంటుందో, ఆ స్తంభం ఎలాగైతే కదల్చబడి ఉంటుందో, ఆ స్తంభం ఎలాగైతే భారం మోస్తుందో, ఆ స్తంభం దేవుని ఎలాగైతే మహిమపరుస్తుందో, నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, మహిమపరుస్తాడు. అందుకని దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభముగా నువ్వు నిల్చోవాలంటే నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా, స్తంభము సత్యానికి సాక్షిగా ఉన్నట్టు నీ జీవితం కూడా సత్యానికి ఎలా ఉండాలి, సాక్ష్యముగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ జీవించాలి. అదే సత్యములకు జీవించడం అంటే, అదే సత్యానికి సాక్షిగా ఉండటం అంటే అదే. అందుకని ఇలాంటి ఒక జీవితాన్ని చూసినటువంటి దేవుడు కొంత వ్యక్తులను ఏం చేసినట్టే సంఘములో సత్యముగా, సంఘములో ఒక స్తంభముగా వారిని నిలవబెట్టడం జరిగినది. కనుక మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియజనులారా, లాబాను, యాకోబు, లాబాను వీరి మధ్య, ఇద్దరికి మధ్య ఒక స్తంభాన్ని సాక్షిగా నిలవబెట్టుకున్నారు వాళ్ళు. ఆనాడు యాకోబుని లాబాను ఎన్నో విధాలుగా మోసం చేశాడు, ఎన్నో రీతిలుగా జీతాన్ని మార్చేశాడు, ఎన్నో ఇబ్బందులు పాలు చేశాడు. మరి ఆ రీతిగా ఇదిగో మన ఇద్దరి మధ్య ఒక సాక్ష్యముగా ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకుందామని వారు ఏం చేశారంటే కలిసి వచ్చి సాక్షిగా వారు ఇరువురికి ఏం చేశారంటే స్తంభాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే సత్యమునకు స్తంభమును ఆధారమగునని అంటున్నాడు. మరి యాకోబు లాబాను కూడా సాక్ష్యం ఏంటంటే అక్కడ స్తంభము. ఏంటమ్మా? స్తంభము. చూద్దాం ఆ మాటలు. ఆది కాండంలో కానీ మనం చూసినట్లయితే 31వ అధ్యాయము, ఆది కాండము 31వ అధ్యాయములో మనం చూసినట్లయితే ప్రియజనులారా, అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ఆది కాండము 31వ అధ్యాయము 44వ వచనం నుంచి మనకి మాటలు అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. 31:44వ వచనం నుంచి మనకు జ్ఞాపకం చేసుకున్నాం. కావున నేనును నీవును నిబంధన చేసుకున్నాం రమ్ము, అది నాకును నీకు మధ్య సాక్షిగా ఉంటునని యాకోబుతో ఉత్తరం ఇయ్యక, యాకోబు ఒక రాయిని తీసుకొని దాన్ని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ సాహదూత అని పేరు పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే మట్టింది సాక్షి కుప్ప. యగర్ సాహు అంటే అక్కడ చూడమ్మా, అక్కడ లాబాను దానికి ఒక పేరు పెట్టాడు. ఇది ఆ కుప్పకు ఒక పేరు పెట్టాడు, ఆ స్తంభానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి? యగర్ సాహదూత అనగా ఇదేమని పేరు ఇచ్చాడంటే కింద సాక్షి కుప్ప. ఈ స్తంభం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాక్షిగా ఉన్నది. ఎవరెవరు ఆ ఇద్దరు వ్యక్తులమ్మా? యాకోబుకు, లాబానుకు. మరి లాబానుకు యాకోబుకు మధ్య సాక్షిగా అక్కడ మనుషులు ఎవరు లేరు. ఎవరున్నారంటే ఒక స్తంభం ఉంది. ఆ స్తంభమే వారిద్దరికి మధ్య ఏమైందమ్మా? సాక్షి అయి ఉన్నదని అక్కడ చెబుతున్నారు. మరి యెహోవా దానికి లాబాను కూడా ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? దానికి మిస్పా అని పేరు పెట్టాడమ్మా. నీకును నాకును మధ్య ఒక జరుగునది కనిపెట్టవాలని చెప్పిన కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెను బాధ పెట్టినను, నా కుమార్తెను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునేనను చూడుము, మన యొక్క ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని అక్కడ చెప్పాడు. మరి చెప్పి అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు ఇరువురి మధ్య ఒక సాక్ష్యాలుగా దేన్ని నిలవబెట్టుకున్నారమ్మా? స్తంభాన్ని నిలవబెట్టుకున్నాడు. దేన్ని నిలబెట్టుకున్నాడు? స్తంభము. అంటే ఇప్పుడు ఈ స్తంభం దేనికి నిదర్శనగా ఉన్నది? సాక్ష్యానికి. ఎవరి మధ్యకమ్మా? లాబానుకు నీకు. ఈరోజు నీకు నాకు మధ్య సాక్షిగా ఎవరు ఉన్నట్టే దేవుడు ఉన్నాడు. అందుకని మనుషులు నిన్ను విడిచిపెట్టినాడు, దేవుడు మాత్రం నిన్ను ఎన్నటికీ కూడా విడిచిపెట్టాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు పెట్టాడు లాబాను యాకోబు. ఆయనను ఏం చేశాడు? 20 సంవత్సరములు లాబాను దగ్గర యాకోబు ఏం చేశాడమ్మా? పని చేశాడు. మరి 20 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో
వేదన పడ్డాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. మరి ఇవన్నీ కూడా శ్రమతో ఓర్పుతో ఉన్నాడు కాబట్టి దేవుడు యాకోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. యాకోబుతో పేరును తీసివేసి యాకోబుకి ఎవరి పేరు పెట్టాడు? ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడమ్మా? ఇజ్రాయేల్. తన 12 గోత్రములను దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు ద్వారా దేవుడు సంతానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా దేవుడి మీద భారం వేశాడు, దేవుడి వైపు చూశాడు కాబట్టి దేవుడు యాకోబుని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. సాక్షిగా పెట్టుకున్నాడు, ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అందుకని స్తంభం అనేది ఇక్కడ దేనికి సాక్ష్యంగా ఉందంటే సత్యమునకు సాక్ష్యముగా ఉన్నది. హల్లెలూయా. దేనికి సాక్ష్యంగా ఉందమ్మా? సత్యమునకు. మరి ఈరోజు నీ జీవితము ఒక సాక్షిగా ఉంటుందా? నీ జీవితం ఇతరులకు ఒక సాక్షిగా ఉంటుందా? ఎలా ఉంటుంది అనేది కూడా మనము పరిశీలన చేసుకోవాలి. అందుకని మిస్పా అని అర్థం ఏంటంటే కావలి గోపురం అంట. మిస్పా అంటే అర్థం ఏంటమ్మా? కావలి గోపురం. ఆ స్తంభానికి, ఆ కుప్పకి యాకోబు ఎవరి పేరు పెట్టాడు? మిస్పా అని పేరు పెట్టాడు. అదేవిధంగా స్తంభానికి లాబాను ఎవరి పేరు పెట్టాడు అమ్మా? యగర్ షాహుజా. అంటే ఈ దేనికని అర్థము? సాక్షి కుప్ప. ఏంటమ్మా? సాక్షి. అప్పుడప్పుడు కూడా మనం కూడా ప్రమాణం చేస్తాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రమాణం చేసినప్పుడు ఇదిగో ఈ వ్యక్తి మనకు సాక్షిగా ఉంటాడు అని అంటామా లేదా? సో అదే విధంగా లాబానుకు యాకోబుకు మధ్య సాక్షిగా అక్కడ ఏమి నిలబెట్టుకున్నారు? వాళ్ళు ఒక రాళ్ళ కుప్పను, ఒక స్తంభాన్ని నిలబెట్టుకున్నారు. మరి ఆ రీతిగా ఎప్పటి వరకు కూడా స్తంభము కావలి గోపురం వలె ఇదిగో లాబానుకు మరి యాకోబుకు సాక్షిగా అక్కడ ఉన్నది. ఈరోజు నీ జీవితం కూడా అలా సాక్షిగా ఉండాలి. ఒకవేళ మన మధ్య మనుషులు లేకపోయినాడు, ఇంతకాలం మన మధ్య జీవిస్తూ ఈ రోజు మన మధ్య లేకపోయినాడు, అతని యొక్క నమ్మకాన్ని బట్టి అతని జీవిత విధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే ముందుకే కొనసాగాలి. అందుకని సాక్ష్యము దేవుని యొక్క ఆలయంలో నువ్వు ఒక స్తంభముగా నిలవబడాలంటే నీ జీవితం ఎలా ఉండాలమ్మా? ఒక సాక్ష్యము చెప్పేటువంటి స్తంభముగా నిలవబడాలి. సత్యమునకు సాక్షిగా ఉండాలి. ఈరోజు అలాంటి సత్యాలను పలుకుతున్నావా? అలాంటి సత్య జీవితాన్ని కొనసాగుతున్నావా? ఈరోజు దేవునికి ప్రమాణం చేసినట్టు దాన్ని నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావా? ఎలాగున్నది మన జీవితము అనేది కూడా మనము ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఆ స్తంభము దేనికి సాక్ష్యం కన్నట్టే సత్యమునకు సాక్ష్యం కొన్నట్టుగా నీ జీవితం కూడా సత్యానికి ఎలా ఉండాలి? సాక్ష్యముగా ఉండాలనేది. అలా జీవించినప్పుడు, అలా సాక్ష్యముగా నువ్వు బ్రతికినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను కూడా స్థలములు తన సన్నిధిలో, తన ఆలయంలో ఏం చేస్తాడు? ఒక స్తంభముగా ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఆ స్తంభంగా నువ్వు నిలబడాలంటే నీ జీవితం ఎలా ఉండాలమ్మా? సత్యమునకు సాక్షిగా ఉండాలి. సత్యాన్ని పలుకు. ఫలానా వ్యక్తితో మాట్లాడుతుంటే ఇదిగో అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ విశ్వాసి కావచ్చు, వాళ్ళు దేవుడి సన్నిధికి వెళ్ళేవాళ్ళరా, వాళ్ళు ఎప్పుడు సత్యాన్నే మాట్లాడతారు అనేటువంటి సాక్షి మనలో ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చి నిరంతరం అబద్ధాలు ఆడుతూ నిరంతరము మోసపోతూ మాట్లాడుతూ జీవిస్తే నిన్ను బట్టి దేవుడి యొక్క నామం ఏమవుతుందమ్మా? దూషణ పాలవుతుంది. అందుకని సత్యముతో పలుకుతూ ఉండాలి. సత్యాన్ని మాట్లాడుతున్నాడు. మన దేవుడు సత్య స్వరూపమైనటువంటి, సత్యమునకు ఆధారమైనటువంటి దేవుడు, సత్యమునకు కర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన అనుసరిస్తున్నట్టు బిడ్డలు మనం కూడా మన జీవితాన్ని ఏం చేయాలి? సత్యానికి సాక్షిగా నిలవబెట్టాలి. అలా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడే నిన్ను ఒక స్తంభముగా దేవుని యొక్క ఆలయంలో దేవుడు నిలవబెట్టబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడుగా, ఇదిగో నా యొక్క ఆలయములు మిమ్మల్ని ఒక స్తంభముగా నిలవబెట్టబోతున్నానని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 3వ అధ్యాయము 12వ వచనంలో మనకి మొదటగా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా నిన్ను కూడా ఒక స్తంభంగా నిలవబెట్టాలంటే, నువ్వు కూడా ఒక స్తంభముగా ఉండాలంటే నీ జీవితం ఎలా ఉండాలమ్మా? సాక్ష్యము పలికేటువంటి వారిగా ఉండాలి. సత్యానికి సాక్షిగా ఉండాలి. చెడు ఇంకొక మాట చూపిస్తున్నాడు. స్తంభము జయించే వారికి లభించేటువంటి ఒక గౌరవము. స్తంభం ఎలా ఉండాలమ్మా? స్తంభము జయించే వారికి ఎలా ఉండాలి? లభించేటువంటి ఒక గౌరవముగా ఉండాలి. శ్రమల మధ్య విశ్వాసాన్ని నిలబెట్టుకున్న వారిని దేవుడు సంఘములోకి ఒక బలమైనటువంటి స్తంభముగా నిలవబెడతాడు. సంఘములో ఒక పిల్లర్గా నిన్ను ఏర్పాటు చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎన్ని బాధలు వచ్చినాను, నీ విశ్వాసంలో ఏం చేస్తున్నావు? స్థిరంగా ఉన్నావు. నీ విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉన్నావు. నీ విశ్వాసంతో దేవుని అనుసరిస్తున్నావు కాబట్టి అందుకని సంఘమునికి నిన్నేం చేస్తాడు? ఒక బలమైన స్తంభముగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నిలవబెడతాడు, చేస్తాడు.
నువ్వు ప్రభు విషయంలో నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే, ప్రభు దగ్గర విశ్వాసంతో జీవిస్తున్నట్లయితే, ప్రభు సంఘంలో నువ్వు నమ్మకంగా బ్రతికినట్లయితే, నిన్ను సంఘంలో ఒక స్తంభముగా నిన్నేం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. ఒక పిల్లర్గా నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? నిలవబెడతాడు. మరి ఆ స్తంభంలో, ఆ యొక్క సంఘంలో నువ్వు స్తంభముగా ఉండాలి అంటే నువ్వు విశ్వాసంలో సడలిపోకూడదు, విశ్వాసంలో తొలగిపోకూడదు. విశ్వాసంలో నువ్వు ఎలా ఉండాలమ్మా? స్థిరులై ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, విశ్వాసంలో కాస్త కూడా నువ్వు తొలగిపోకూడదు. అలా తొలగిపోకుండా నువ్వు విశ్వాసంలో ముందుకు కానీ కొనసాగుతున్నట్లయితే, విశ్వాసంలో ముందుకు నువ్వు వెళుతున్నట్లయితే, నమ్మకంతో నువ్వు కానీ జీవిస్తున్నట్లయితే, ఒకానొక దినమున దేవుడు తన సన్నిధిలో నిన్ను ఎలా నిలబెడతాడు? ఒక స్తంభముగా నిలవబెడతాడు. హల్లెలూయా. ఎలా నిలబెడతాడమ్మా? స్తంభము. ఎందుకు? ఆ స్తంభము బలము కలిగినది, ఆ స్తంభము స్థిరముగా ఉంటుంది, ఆ స్తంభము ఎన్నడకు కదలనది. కనుక నీ జీవితాన్ని కూడా ఆ రీతిగా ఏం చేస్తాడు? నిలువ చేస్తానంటున్నాడు. దేవుడి యొక్క మాట ఎన్నడకు తప్పిపోదు. ప్రియ దేవులారా, జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆ స్తంభంగా నేను ఉండగలిగినటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకో. అందుకనే ప్రియమైన ఇలాంటి విశ్వాసంలో నమ్మకంగా జీవిస్తూ, ప్రభుని వెంబడిస్తూ, ప్రభు యొక్క పనిని సమర్థవంతంగా విశ్వాసం చేసినటువంటి వారిని దేవుడు తన సంఘమును ఎలా ఏర్పాటు చేశాడు తెలుసా? కొన్ని స్తంభాలుగా ఏర్పాటు చేశాడు. పేతురుని ఒక స్తంభంగా ఏర్పాటు చేశాడు, యోహాను ఒక స్తంభంగా ఏర్పాటు చేశాడు, కేఫాను ఒక స్తంభంగా ఏర్పాటు చేశాడు. మరి ఈ రీతిగా దేవుడు ఏం చేశాడు? వారిని స్తంభముగా ఏర్పాటు చేశాడు. మరి నీవు కూడా ఆ దేవుడి కార్యములు ఒక స్తంభముగా ఉండాలంటే నీ యొక్క జీవితము జయించేటువంటి స్తంభముగా ఉండాలి. శ్రమను చూసి భయపడకూడదు. అయ్యో ఇదిగో శ్రమ ఉంది, దీన్ని చూసి నువ్వు భయపడిపోయి అనుకో, అక్కడ నువ్వు జయాన్ని పొందుకోలేవు, అపజయాన్ని పొందుకుంటావు, సాతానులో పడిపోతావు. సాతానులో పడిపోయినటువంటి ఎవరు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి మార్గంలో నడిచేటువంటి వారిని ఎవరిని కూడా స్తంభములుగా నిలవబెట్టడు. మరి స్తంభములుగా నిలవబెట్టాలంటే జయించేటువంటి వారిగా స్తంభముగా నువ్వు ఉండాలి. జయం పొందుకునేటువంటి వారి ముందు ఎన్నో శ్రమలు వస్తుంటాయమ్మా. ఎన్నో శ్రమలు పొందితే కానీ, ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ చివరికి వాడు ఏం చేస్తాడు? జయాన్ని పొందుతాడు. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉందమ్మా, పరుగు పందెం ఉంది. పరుగు పందెంలో ఏమి ప్రాక్టీస్ చేయకుండా వాడు వచ్చి పరిగెత్తితే వాడు విజయాన్ని పొందుకుంటాడమ్మా? పొందుకోలేడు. మరి ఆ విజయం, ఆ పరుగు పందెంలో విజయం పొందుకోవాలంటే వాడు ముందేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ లో వారికి ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో హేళన మాటలు రావచ్చు, ఎన్నో రకరకాలైనటువంటి బాధపడి మాటలు అందించేటువంటి వారు ఉండొచ్చు. మరి అన్నింటి వాడు తట్టుకొని వీటన్నింటిలో పట్టించుకోకుండా విశ్వాసంతో ముందుకు వెళితే వాడు ఖచ్చితంగా ఒక దినం ఏం చేస్తారు? విజయాన్ని పొందుకుంటారు. ఈరోజు కొంతమంది ముందుకు కొనసాగుతూ ఉంటే వారు చెడగొట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వేం పరిగెత్తుతావురా, నువ్వు ఎప్పుడు పరిగెత్తలేదు కదా, నువ్వేం పరిగెత్తుతా అని హేళన చేసేటువంటి వారు ఉంటారు, ఎన్నో అవమానం చేసేటువంటి వారు ఉంటారు. మరి ఏంటంటే జనాల మధ్య నివసిస్తున్న నీవు, శ్రమల మధ్య పోరాటం చేసినట్టు నీవు, ఆ శ్రమల మధ్య జీవిస్తున్న నీవు ధైర్యంతో, విశ్వాసంతో ముందుగా కొనసాగుతున్నట్లయితే జయ స్తంభముగా దేవుడు కానుక దినమని ఏం చేస్తాడు? తన ఆలయంలో నిలవబెడతాడు. హల్లెలూయా. అందుకని ప్రియదేవులారా, గలతీయులకు రాసిన 2వ పత్రిక 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యాకోబు, పేతురు, యోహాను, కేఫు అనేటువంటి వారిని దేవుడు ఒక స్తంభముగా అక్కడ ఏర్పాటు చేశాడు. ఒక స్తంభంగా అక్కడ వారిని ఏం చేశాడమ్మా? నిలవబెట్టినట్టుగా మనము చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురులకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తలులకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభముగా వెంచబడినటువంటి యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారు మనుటకు
సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చేది. ఇక్కడ దేవుడు కొంతమంది వ్యక్తులని స్తంభములుగా ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తులుగా ఉండటానికి దేవుడు వారిని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వాళ్ళంటే అక్కడ క్లియర్ గా రాయబడింది. వారు ఎవరంట? ఒకరు యాకోబు, 2 కేఫా, యోహాను, 3 అనేటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? స్తంభములుగా ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడమ్మా? స్తంభములుగా. ఎందుకు? వారి జీవితం ఎలా ఉందంట? సత్యముగా ఉన్నది. వారి జీవితం ఎలా ఉందంట? స్థిరముగా ఉన్నది. వారి జీవితం ఎలా ఉందంట? భారము మోసే జీవితముగా ఉన్నది. వారి జీవితం ఎలా ఉందంట? దేవుని మహిమపరిచే జీవితముగా ఉన్నది. వారి జీవితం ఎలా ఉందంట? అపోస్తలులుగా ఉండటకు పేరు పెట్టి పిలువబడినటువంటి వారిగా ఉన్నారు. మరి వారి జీవితం ఒక సాక్షిగా ఉంది కాబట్టి, వారి జయాన్ని పొందుకున్నారు కాబట్టి దేవుడు ఇప్పుడు వారిని ఏం చేశాడు? ఒక ఆలయంలో, ఒక సంఘంలో వారిని ఏం చేశాడు? స్తంభములుగా నిలవబెట్టాడు. అందుకని స్తంభము జయించే వారికి లభించే గౌరవము. ఈరోజు యాకోబుకు ఒక గౌరవం ఉన్నది, తర్వాత యోహానుకు ఒక గౌరవం ఉన్నది, తర్వాత కేఫాకు ఒక గౌరవం ఉన్నది. కేఫా జీవితంలో ఎన్నో సోదరులు వచ్చినాయి, సాక్షిగా నిలిచినట్టుగా మనము చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా శ్రమల మధ్య వారు ఏం కాపాడుకున్నారమ్మా? విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఈ రోజు మనకు కొంచెం శ్రమ వస్తే చాలు, బైబిల్ పక్కన పడేసి ఏం చేస్తామో దేవుని దూషించడం మొదలు పెడతాం. కొంచెం కష్టం వచ్చినా సరే దేవుడిని ఏం చేస్తున్నాం? మనము దుఃఖిస్తూ దేవుని మనము హేళన చేస్తున్నాము. అందుకని ప్రియదేవులారా, ఈరోజు మన జీవితంలో ఎన్నో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దేవుని ఏం చేస్తున్నాము? కోల్పోతున్నాం. ఇవన్నీ కోల్పోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? స్తంభముగా నిలవబడాలి. అందుకని దేవుడు కేవలం సంఘానికి వచ్చేటంటే విశ్వాసులు మాత్రమే కాదు ప్రియదేవులారా, సంఘాన్ని నిలబెట్టే స్తంభాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే చూడు, నిన్ను ఒక స్తంభంగా ఎవరు ఉంటారు అనేది కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? స్తంభము బలంగా ఉంటుంది, స్తంభము స్థిరముగా ఉంటుంది, స్తంభము నమ్మకముగా ఉంటుంది. కాబట్టి నిన్ను ఒక స్తంభముగా చేస్తానంటున్నాడు. అలాగే మనం కూడా విశ్వాసములో, పరిశుద్ధతలో, సేవలో, ప్రేమలో, సత్యములో చివరి వరకు ఏం చేయాలి? నిలిచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తన ఆలయంలో ఒక స్తంభముగా మనల్ని ఏం చేస్తాడు? నిలవబెడతాడు. అంటే నువ్వు ఒక స్తంభంగా దేవుని ఆలయంలో ఉండాలంటే నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? ఆ స్తంభం ఏ రీతికి అయితే ఉంటుందో, ఆ స్తంభానికి ఎలాంటి లక్షణాలు అయితే కలిగి ఉన్నాయో, నీవు కూడా అలాంటి లక్షణాన్ని కలిగి జీవించినట్లయితే ఆ స్తంభాన్ని దేవుడు తన ఆలయంలో ఒక స్తంభంగా ఎలా నిలవబెట్టాడు? ఆ కేఫాను, ఆ యోహానును, ఆ యాకోబును నిలవబెట్టినట్టుగా నిన్ను కూడా ఏం చేస్తాడు? తన ఆలయంలో ఒక సంఘానికి నిలబెడతాడు. కనుక ప్రియదేవుడా, ప్రేమలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ప్రేమలోను, సత్యములోను, సేవలోను, పరిశుద్ధతలోను, విశ్వాసములోను, అన్నిటిలోనూ నమ్మకంగా ఉన్నప్పుడు నీ నమ్మకత్వాన్ని బట్టేసి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్థిరముగా నిలబెడతాడు. అందుకని ప్రియదేవులారా, ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక తీర్మానానికి రావాలి. ఏంటంటే నేను కేవలము ఒక విశ్వాసగా కాదు ప్రియుడు, ఒక విశ్వాసగా కాదు దేవా, నేను ఒక స్తంభముగా ఉండాలి, నీ ఆలయంలో ఒక స్తంభంగా నిలిచేటువంటి వ్యక్తిని అవుతానని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ఇక నుంచి దేవుడు ఇదిగో నిన్ను ఒక ఆలయంలో ఒక స్తంభంగా నిలబడటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోండి. ప్రభా, ఇంతవరకు నేను ఒక విశ్వాసగానే ఉన్నానయ్యా, విశ్వాసంతో పాటు నేను ఎలా ఉండాలి? సంఘంలో ఒక స్తంభముగా ఉండాలి, సంఘంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, సంఘంలో ఒక స్థిరమైనటువంటి ఆ యొక్క పునాది ఏ విధంగా అయితే వేయబడిందో అలాగే నేను ఒక స్థిరమైనటువంటి విశ్వాసంగా నేను సంఘంలో ఉండాలి. అట్టి కృపను నాకు దయచేయండి, అట్టి తలంపు నాకు దయచేయండి. ప్రభు ముందట ఒక తీర్మానం చేసుకొని ఎవరైతే ఆ తీర్మానం చేసుకుంటారో వారిని దేవుడు తన ఆలయంలో ఒక స్తంభముగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ తీర్మానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అందుకని ఈ రోజు ప్రభుని అడగండి, ప్రభా, నేను కేవలము ఒక విశ్వాసం కాదయ్యా, నేను దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలిచేటువంటి వ్యక్తిని అవుతాను. ఈ రోజు నుంచి ఆ వ్యక్తిలాగా నేను ఉండడానికి నీ సహాయం దయచేయండి, నీ కృపను దయచేయండి అని తీర్మానం చేస్తాను. ఎందుకంటే తీర్మానం చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా తన ఆలయంలో ఏం చేస్తాడు? స్తంభముగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.